శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గ్రామ రెవెన్యూ సహాయకులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా బైఠాయించి చేతులెత్తి మొక్కుతూ ప్రార్థన చేస్తూ సీఎం సార్ మా సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. వీఆర్ఏలు తమ సమస్యలను స్పష్టంగా తెలియజేస్తూ తక్షణమే కనీస వేతనం అమలుపరచాలన్నారు. అదేవిధంగా పే స్కేల్ అమలు చేయాలి, అర్హులైన వారికి వీఆర్ఓ, డ్రైవర్, వాచ్మెన్ పోస్టుల్లో పదోన్నతులు ఇవ్వాలని, మృతి చెందిన వీఆర్ఏల కుటుంబానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు సీఎం సార్ వెంటనే పరిష్కరించాలి. సీఎం గారు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సీఎం గారు మా సమస్యలను వెంటనే వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించమంత్రి గారు మా సమస్యలను వెంటనే వీఆర్ఏల సమస్యలను వెంటనే ఇందులో ఉన్న వీఆర్ఏల సమస్యలను వెంటనే వారిని నియామకాలు వెంటనే వర్తింపజేయాలి. వీఆర్ఏలకు పే స్కేల్ వెంటనే వర్తింపజేయాలి. వీఆర్ఏలకు పే స్కేల్ వెంటనే అర్హత ఉన్న వీఆర్ఏలకు ప్రమోషన్లు వెంటనే వెంటనే వర్ధిల్లాలి. వీఆర్ఏల ఐక్యత సీఎం సారు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సీఎం గారు మా సమస్యలను వెంటనే వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వీఆర్ఏల సమస్యలను వెంటనే వర్ధిల్లాలి. వీఆర్ఏల ఐక్యత. గ్రామ రెవెన్యూ సహాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజనల్ కేంద్రాలలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కావాలని చెప్పనేటువంటి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టడం జరిగింది. రెండవది కలెక్టరేట్ దగ్గర కూడా 22వ తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు గ్రామ రెవెన్యూ శాఖలు ఎదుర్కొనేటువంటి సమస్యలు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో పే స్కేల్ ఇచ్చారు అందరికీ గ్రామ రెవెన్యూ శాఖలకు. ఆంధ్రప్రదేశ్లో మాత్రము పే స్కేల్ ఇవ్వలేదు. పే స్కేల్ అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హులైనటువంటి వీఆర్ఏలు అందరూ ఉన్నాడో వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు నామినీలుగా చాలామంది వృద్ధాప్యంగా ఉండేటువంటి వీఆర్ఏల స్థానంలో పిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ వన్ టైం సెటిల్మెంట్గా వీఆర్ఏలుగా ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు కారుణ్య నియామకులు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం లేదు. వెంటనే ఆ కుటుంబానికి కారుణ్య నియామకం ఇచ్చి వెంటనే ఆ ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి దాంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వీటినన్నింటినీ పరిష్కారం తొందరలోనే చేయాలని చెప్పనేసి మేము ఆందోళన బాట పట్టాం. దీని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ తీసుకునేటువంటి కార్యాచరణలో మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి ప్రయత్నాలు చేస్తాము. తీవ్రమైనటువంటి పోరాటాలు కూడా సిద్ధపడతామని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా A2C ఆధ్వర్యంలో మరి గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్నటువంటి పోరాటానికి శ్రీ సత్యసాయి జిల్లా A2C సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా దశాబ్దాలుగా మరి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళకు అనేక సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వాలపైన పోరాడుతూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ప్రభుత్వాలు గుర్తించట్లేదు. మరి వీఆర్ఏల స్థాయి ఎప్పుడు కూడా మరి గ్రామంలో పెద్ద ఎత్తున వీళ్ళను రెవెన్యూ ప్రభుత్వం వినియోగించుకుంటా ఉంది. ఆ స్థాయిలో వీళ్ళకు మరి జీతభత్యాలు మరి వేతనాల విషయంలో మాత్రము ఎనికిపోతూ ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన సిద్ధం పూనుకుంటా ఉన్నారు. మరి వీళ్ళకి పే స్కేల్ అమలు చేయాలని, అదేవిధంగా కారుణ్యం ఎవరైతే వీఆర్ఏల స్థానంలో కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదేవిధంగా మరి ఏవైతే వయోభారం పని మీద పనిచేయలేనటువంటి కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా వీఆర్ఏలుగా తీసుకోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లు మరి తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మరి ఇది ప్రభుత్వం ఇప్పటికైనా కదిలి రావాలి. కదలకపోతే ఈ నెల 22వ తారీఖు జిల్లా కలెక్టర్ అన్ని 26 జిల్లాలో కూడా కలెక్టర్ కార్యాలయం దిగ్బంధనం కార్యక్రమం ఉంది. మరి దానికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా మరి A2C ఆధ్వర్యంలో రెవెన్యూ సహాయకులంతా కూడా పూనుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం.